ఒకప్పుడు ఒక మహానగరంలో ఒక గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అతనికి శారీరక మానసిక రుగ్మతలు అనేకం వచ్చినాయి. సంపన్నుడు కదా, తప్పించుకోవడానికి అనేక రకాలైనటువంటి నివృత్తి మార్గాలను ఎన్నుకొని చికిత్సలు చేయించుకున్నాడు. కానీ ఏమాత్రము ఫలితం దక్కల. అలాగే బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. బాధలు మాత్రం తీరట్లా, తొలగట్లా. అటువంటి తరుణంలో ఒకసారి కంచి పరమాచార్య స్వామి ప్రాతస్మరణి నడిచే దైవం అనేటువంటి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని యొక్క శరణు వేడుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పురాణ వాగ్మయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురా, ఈ ప్రయత్నం చెయ్యి అన్నాడు. తన చదువుకున్నాడు కాదు, తనేమి పురాణాలని చెయ్యలేడు. అందుకని కొంతమంది వేద పండితుల చేత పురాణ కథలు రాయించి పబ్లిష్ చేసి అందరికీ పంచిపెట్టాడు. ఆశ్చర్యకరంగా అతని యొక్క బాధ పూర్తిగా తీరిపోయింది. కాబట్టి పురాణం అనేటువంటిది మనం చెప్తున్నట్టు పురాణం అనగానే కాలక్షేపం అంటాం, అందుకోసం కాదు. పురాణాలు అనేటువంటివి ఇంత గొప్ప సేవను మనకి తీసుకొస్తాయి. కాబట్టి పురాణ వాంగ్మయం వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పురాణం వల్ల అష్ట కష్టాలు తీరుతాయి. అందువలన పురాణాలని మనం ఏదో కాకుండా హృదయ వైశ్యాలంతా దాన్ని చూడాలి. ఈ పురాణాల్లో కేవలం నీతి ధర్మమే కాకుండా మనల్ని ఒక సూక్ష్మ లోకాలకి తీసుకెళ్ళి మనకి అనేక విషయాల్ని మనకి తెలియజేసేటట్టు చెప్తాయి. అవి మానవుడు తరించడానికి కావలసినటువంటి సాధన ఉపాయాలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, వీటన్నిటికీ సంబంధించినవి మనకి పురాణాల్లో దొరుకుతాయి. అంతేకాదు, పురాణం కేవలం శ్రవణం చేసినంత మాత్రం చేతనే, దాన్ని కేవలం పూజించినా కూడా చాలు, విశేషమైనటువంటి ఫలితం మనకి దొరుకుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఈ కలియుగంలో పురాణ శ్రవణం చేయడం అనేటువంటిది ఏంటి, దానివల్ల జరిగేది అంటే, ఎక్కడికి చేరితే మనకి దుఃఖం అనేటువంటి ఉండదో ఆ గతికి తీసుకెళ్తుంది అని నేను చెప్తున్న మాట కాదు, భారతంలో వ్యాసుడు చెప్పినటువంటి మాట అది. అందువల్ల పురాణాలు అంత గొప్పగా మనకి సహకరిస్తూ ఉంటాయి. ఎంతో గహనమైనటువంటి విషయాల్ని మనకి అర్థమయ్యేట్టు చెప్తాయి. అందుకే కదా వ్యాసుడు 18 పురాణాలని ఈ విధంగా రాశాడంటే కారణం ఏంటంటే, వేదాల్లో ఉన్నటువంటి రహస్యాలు మనకు అర్థం కావు, వేదజనితమైనటువంటి అవి. కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం కోసమే పురాణాలు అనేటువంటివి రాయబడ్డాయి అనేటువంటిది మనకి తెలుస్తున్నటువంటి విషయం. అంతేకాదు, కేవలం శ్రవణం చేసినంత మాత్రాన్నే మహదానందం ఆనందధామాన్ని చేరుకుంటామని పురాణాలు చెప్తూ ఉంటే, కేవలం శ్రవణం చేయటమే కాదు, శ్రవణంతో పాటు భగవంతుడి యొక్క నామ సంకీర్తన, ఈ 3 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు నా యొక్క లోకాన్ని చేరుకుంటాడు అని విష్ణువు అభయమిస్తున్నాడు. అంటే పురాణ శ్రవణం లేదా పురాణాలు ఎంత ప్రాశస్త్యాన్ని పొందాయో మనకి అర్థమవుతున్నాయి కదా. నిజానికి మనం గనక ఆలోచించినట్టయితే భారతదేశంలోని ఆలయాలన్నీ దానికోసం ఏర్పడ్డాయే కానీ టిక్కెట్టు పెట్టి ఆదాయాలని వృద్ధి చేసుకోవడానికి మాత్రం కాదు. అందుకనే మన పెద్దవారు ఈనాటి వరకు కూడా ఏదో ఒక పురాణ గ్రంథాన్ని పూజా మందిరంలో కూడా పెట్టి దానికి పూజిస్తూ ఉంటారు. మనం శ్రవణం చేస్తే అది వేరే విషయం. ఇక పురాణం చెప్పేవాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి ఎంత మేలు జరుగుతుందో, ఎంత శ్రేయస్సు జరుగుతుందో మనకి అర్థం కానటువంటి విషయం. అందువల్ల పురాణాలని ఒకంత తేలిక భావంతో కాకుండా దాని హృదయ వేశాలని పెట్టుకొని నిరంతరం పురాణ శ్రవణం చేస్తూ లేదా చేయిస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉన్నవాళ్ళు కూడా, కేవలం ఇప్పుడు నేనేదో ఎక్కడో మైక్ పెట్టి చెప్తున్నాను అంటే ఆ మైక్ పెట్టేటువంటి వాడికి కూడా దాని ఫలితం ఎంతో కొంత తప్పక జరుగుతుంది. కాబట్టి ఆ పురాణం యొక్క వాగ్మయాన్ని మనం జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా ఉంది అని మనవి చేస్తూ, మన దుఃఖాలను పోగొట్టేటువంటి పురాణాన్ని నిరంతరం మనం శ్రవణం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పురాణ వాంగ్మయ సరస్వతికి నమస్కరిస్తూ స్వస్తి.